నా యొక్క ఇతరులు, స్నేహితులు మరి వారందరూ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నారు మందసం కోసం. మరి మీరేమో ఇక్కడ ఈ యొక్క రాజవీధిలో ఉన్నారు. నేను నా భార్య పక్క పడుకోవటానికి నేను ఎలా వెళ్తాను? నేను శయనించటానికి ఎలా వెళ్తాను? విశ్రాంతి తీసుకోగలనా నేను? నా ఇతరుడు యుద్ధం చేస్తుండగా నేను ఎలా మనశ్శాంతిగా ఉండగలను అంటాడు. కాబట్టి దావీదు గారికి అట్టి నమ్మకం లేదు. అట్టి విశ్వాసం ఊరియా మీద చూపించలే. ఎందుకు అనంటే భార్యతో తప్పు చేశాడు, ఆ తప్పును కప్పిపుచ్చటానికి ఊరియా గారిని చంపించేశాడు. కానీ ఊరియా గారికి ఈ విషయాలు ఏమీ తెలియదు. కానీ రాజు యందు నమ్మకస్తుడుగా జీవించాడు ఆ దాసుడు. కాబట్టి మనకి ఎటువంటి హాని కలిగినా సరే మనం ఎదుటి వారికి హాని కలిగించకుండా ఎదుటి వారికి మనము మన నమ్మకత్వము చూపించవలసిందే అని చెప్పి ఊరియా గారిని